సో ట్యూబర్క్యులర్ నోసోడ్స్ లో చాలా రకాలైన మనకి నోసోడ్స్ ఉన్నాయి. మనం ఇంతకు ముందే రాసుకున్నాం కూడా ఆ లిస్ట్. ట్యూబర్క్యులర్ ఏవిఐ అనేది కూడా ఉంది. ట్యూబర్క్యులర్ బోవైనం, ఎన్ని రకాల ట్యూబర్క్యులర్ సంబంధించినవి ఎన్ని రకాలు ఉన్నాయని, వెరైటీస్ ఆఫ్ ట్యూబర్క్యులర్ సంబంధించినవి ఉన్నాయి. 25 మెంబర్స్ ట్యూబర్క్యులర్ నోసోడ్స్ ని ప్రిపేర్ చేశారు. ఎక్కడెక్కడి నుంచి చేశారు అని అంటే, ట్యూబర్క్యులినం మనకు తెలిసిందే, బ్యాసిలినం అనే పేరుతోటి ఉంది, అది కూడా ట్యూబర్క్యులర్ ఆరిజిన్ తోటే వచ్చింది. ట్యూబర్క్యులినం లింఫ్ నోడ్స్ నుంచి తయారు చేశారు. ఒకటి స్ఫుటం నుంచి తయారు చేస్తే, ఒకటి లింఫ్ నోడ్స్ నుంచి తయారు చేశారు. ట్యూబర్క్యులినం కాక్స్ రెసిడ్యువల్ టియర్ అని అంటాము. అలాగనే డాక్టర్ కాక్స్ లింఫ్ నుంచి తయారు చేశారు. ఎవైరే సీరం ఆఫ్ జోసెట్ అంటే ఈ పక్షుల నుంచి తయారు చేసింది. ఎలర్జిన్ ఆఫ్ జోసెట్, బౌలియన్ ఆఫ్ డాక్టర్ దినైస్, డైల్యూట్ సీరం ఆఫ్ మార్మోరిక్, ట్యూబర్క్యులినం బోవైనం ఆఫ్ డాక్టర్ కెంట్. ఇప్పుడు మనం దీని గురించి చదువుతున్నాం. ట్యూబర్క్యులర్ బోవైనం ఆఫ్ డాక్టర్ కెంట్. ఆయనకు ముందు కనీసం 9 మెంబర్స్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ట్యూబర్క్యులినం అనే డ్రగ్ ని ప్రిపేర్ చేశారు. ఒకడు స్ఫుటం నుంచి తయారు చేస్తే, ఒకడేమో లింఫ్ నోడ్స్ నుంచి తయారు చేశాడు, ఒకడేమో లంగ్ నే తీసుకున్నాడు, దాన్ని బ్యాసిలినం అని అన్నాం. ఒకడేమో హ్యూమన్ ట్యూబర్క్యులిన్ ఆఫ్ డాక్టర్ క్లెప్స్ అని అన్నాడు. అలాగే ఇమ్యునైజింగ్ బాడీస్ ఆఫ్ డాక్టర్ స్ప్రింగ్లర్ అని అన్నాడు. డైలైజ్డ్ ట్యూబర్క్యులిన్, ఆటోజీనస్ ప్రొడక్ట్స్, వ్యాక్సిన్ ఆఫ్ డాక్టర్ బోసన్, సీరం ఆఫ్ డాక్టర్ మొవిగ్లినో, పల్వరైజ్డ్ బ్యాసిలరీ ఎమల్షన్ ఆఫ్ హ్యాలక్, వ్యాక్సిన్ ఆఫ్ డాక్టర్ వాడ్రిమర్, క్లోరోఫార్మ్డ్ ట్యూబర్క్యులిన్, బ్యాసిలే ఆఫ్ డాక్టర్ ఆస్టర్మన్, ఎలక్ట్రానిక్ బ్యాసిలినం ఆఫ్ డాక్టర్ వైటింగ్, ట్యూబర్క్యులినం ప్రోసినస్, బ్యాసిలస్ టెస్టియం, డైల్యూటెడ్ బీసీజీ, సీరం ఆఫ్ డాక్టర్ ప్రెనిలం. సో 25 వెరైటీస్ ఆఫ్ ట్యూబర్క్యులర్ నోసోడ్స్ మనం హోమియోపతిక్ ఫీల్డ్ లో చూడొచ్చు. కానీ ఫేమస్ అయింది డాక్టర్ కెంట్స్ ట్యూబర్క్యులర్ బోవైనమే. కానీ కొంతమంది డాక్టర్స్ యూజ్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ ట్యూబర్క్యులర్ నోసోడ్స్ ని యూజ్ చేస్తానే ఉన్నారు. ఓకే, ఇక్కడ మనం చదువుతుంది ట్యూబర్క్యులర్ బోవైనం. ఐ వాంట్ టు టేక్ అప్ ద స్టడీ ఆఫ్ ట్యూబర్క్యులినం. The preparation which I use is a little different from that which is generally found in the market. అప్పటికి మార్కెట్ లో 9 వెరైటీస్ ఆఫ్ ట్యూబర్క్యులినం దొరుకుతున్నాయని ఇప్పుడే చదువుకున్నాం. కెంట్ కనిపెట్టింది 10th వెరైటీ ఆఫ్ ట్యూబర్క్యులర్ బోవైనం. సో ఆయన 9 వెరైటీస్ ను వదిలేసి నేనే స్పెషల్ గా ఒకటి ప్రిపేర్ చేశాను అని చెప్పాడు. దిస్ ప్రిపరేషన్ ఐ ప్రొక్యూర్డ్ through the professor of veterinary surgery in Pennsylvania. There come a time when a handsome herd of cattle had to be slaughtered because of tuberculosis. Through the veterinary surgeon of the Pennsylvania University, I secured some of the tubercular glands from these slaughtered cattle. I selected from these the most likely specimen. This was potentized by Boric and Tafel as far as the 6th and has since been prepared on the Skinner machine, the 30th, 200, 1M and the higher potencies. This preparation I have been using for 15 years. Many of my friends have been using it as they have procured it from me. ఈయనే ప్రిపేర్ చేసి ఈయనే దాన్ని వాడటం మొదలు పెట్టాడు. ఒక వెటర్నరీ సర్జన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ట్యూబర్క్యులోసిస్ తోటి బాధపడుతున్న ఒక క్యాటిల్, ఆవు, ఓకే, ఒక పశువు నుంచి తీసుకున్నాడు ఆయన. ఫ్రమ్ అబ్జర్వింగ్ ద ఎఫర్ట్స్
effects of this preparation, I have been gathered these notes in my interleaved hearings guiding symptoms. సో ఈయన హెరింగ్స్ గైడింగ్ సిమ్టమ్స్ ప్లస్ ఈయనే ప్రిపేర్ చేసి ప్రూవ్ చేసిన కొన్ని సిమ్టమ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి ట్యూబర్కులర్ ఈ బోవినమ్ అని చెప్పేసి ట్యూబర్కులినం బోవినమ్ అనే మెడిసిన్ తయారు చేశానని చెప్తున్నాడు. అండ్ దే నౌ గైడ్ మీ ఇన్ ద యూజ్ ఆఫ్ ట్యూబర్కులినం. I do not use tuberculinum merely because it is a nosode, or with the idea that generally prevails of using nosodes, that a product of the disease for the disease and the results of the disease. This, I fear, is too much the prevailing thought in using nosodes. ఈయన ఎందుకు యూజ్ చేయలేకపోయాడు అని అంటే, అప్పట్లో ఏంటంటే ఐసోపతిక్ మోడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ ఉండేవి. ఒక ట్యూబర్కులర్ పేషెంట్స్ కి ట్యూబర్కులినం 1 ఇవ్వాలి లేదా 200 ఇవ్వాలి, ట్యూబర్కులినం మెడిసిన్ ఇవ్వాలి అన్న ఒక ఇది ఉండేది. అందుకని ఈయన ఇచ్చేవాడు కాదు. ఈయన చెప్తూ ఉన్నది ఏంటంటే అటువంటి ప్రాక్టీస్ కి నేను దూరం, ఐసోపతిక్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ కు దూరం అని అనేది. In certain places it prevails and is thought that anything related to syphilis must be treated with syphilinum. So syphilis disease ni syphilinum toti treat cheyadam anedi, that anything related to gonorrhea must be treated with medorinum, anything soric must be treated with sorinum, and anything that relates to tuberculosis must be treated with tuberculinum. That will go out of use someday. It is merely isopathy and it is an unsound doctrine. It is not the better idea of homeopathy. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే కెంట్ ఈజ్ టోటల్లీ డిసగ్రీ విత్ ద ఐసోపతి. ఐసోపతిని కెంట్ వ్యతిరేకించాడు అనే ఒక పాయింట్ అనేది అర్థం కావాలి. హోమియోపతిక్ మెడిసిన్స్ ని ఐసోపతిని వ్యతిరేకించలేదు, హోమియోపతిక్ మెడిసిన్స్ ని ఐసోపతిక్ ప్రిన్సిపల్స్ తోటి యూజ్ చేయటం అనేది వ్యతిరేకించాడు అని అనుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ సౌండ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఐసోపతి అనేది స్మాల్ ఆన్సర్ క్వశ్చన్ మీ ఎగ్జామినేషన్స్ లో. హోమియోపతి ఎలాగన్నా ఐసోపతి గురించి కూడా 2 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, చూసుకోండి. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ సౌండ్ ప్రిన్సిపల్స్. It belongs to a hysterical homeopathy that prevails in this century. Yet much good has come out of it. Okay, దీన్నే హిస్టీరికల్ హోమియోపతి అని అన్నాడు. పొరపాటున మీకు ఫిలాసఫీలో హిస్టీరికల్ హోమియోపతి అని ఏమైనా క్వశ్చన్ పడితే ఇక్కడ ఇదే ఆన్సర్ రాసుకోండి. ఇట్ బిలాంగ్స్ టు హిస్టీరికల్ హోమియోపతి. అన్రిలేటెడ్ గా ఐసోపతిక్ వేలో మెడిసిన్స్ ఇచ్చి దాన్ని ట్రీట్ చేయటం అనేది హోమియోపతిక్ మెడిసిన్స్ ని ఐసోపతిక్ టైప్ లో ఇవ్వటాన్ని హిస్టరికల్ హోమియోపతి అని పిలిచాడు కెంట్. ఇదే రాయండి అక్కడ. ఇట్ ఈస్ హోప్డ్ దట్ ప్రూవింగ్స్ మే బి మేడ్ సో దట్ వీ మే బి ఏబుల్ టు ప్రిస్క్రైబ్ ట్యూబర్కులినం ఆన్ ద సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్కులినం జస్ట్ యాజ్ వీ వుడ్ యూజ్ ఎనీ డ్రగ్. ట్యూబర్కులినం కూడా ఒక నోసోడ్ అని సపరేట్ గా చూడకుండా అన్ని మెడిసిన్స్ లాగానే సిమ్టమ్స్ ఇండికేట్ అయితే మనం ట్యూబర్కులినం మెడిసిన్ ఇవ్వాలి అని చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్, కాన్స్టిట్యూషనల్లీ డీప్, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ ఏ వెరీ డీప్ సీటెడ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్ లైక్ సిలికా అండ్ సల్ఫర్. మనం మొన్ననే చదువుకున్నాం, సిలికా ఒక ఫస్ట్ పారాలోనే సిలికా ఈజ్ అ డీప్ యాక్టింగ్ రెమెడీ అని చదువుకున్నాం. It affects constitutional very deeply and it gives the symptoms, very deepest symptoms ఉంటాయి, and gradually giving symptoms ఉంటాయి, స్లోగా వస్తూ ఉంటాయి బయటికి, అండ్ తరతరాలు కూడా పాకుతూ ఉంటాయి ఆ సిమ్టమ్స్. ఇన్హెరిటెన్సీ కూడా ఉంటుంది. ఇన్హెరిటెన్సీ ఉంది అని అంటే దట్ మీన్స్ అది డీప్ యాక్టింగ్ రెమెడీ అని అర్థం. డీప్ యాక్టింగ్ రెమెడీ అని అంటే ఇన్హెరిటెన్సీ ఉంది అని అర్థం. అంటే ఈ తరంలో ఉన్న సమస్యలు నెక్స్ట్ తరానికి వెళ్ళటాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటాం.
అటువంటి కేసెస్ మా నాన్నకి ఇది ఉంది అని చెప్పినప్పుడు ట్యూబర్కులినం ఇండికేట్ అవ్వచ్చు. మా నాన్నకి ఇది ఉంది అని చెప్పినప్పుడు సిలికా ఇండికేట్ అవ్వచ్చు, సిలికా కూడా. అక్కడ డీప్ యాక్టింగ్ రెమెడీకి, కాన్స్టిట్యూషనల్ రెమెడీకి, హెరిటెన్స్ ఉండే రెమెడీస్ కి అన్నిటికీ చక్కటి డెఫినిషన్ ఇచ్చేసాడు సిలికా ఫస్ట్ చాప్టర్ లో. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. సిలికా లాగా, సల్ఫర్ లాగా ట్యూబర్కులినం కూడా ఒక డీప్ యాక్టింగ్ రెమెడీ. ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద లైఫ్. ఇట్ ఈస్ యాంటీసోరిక్. ఇట్ ఈస్ యాంటీసోరిక్. It is long acting and it affects constitutions more deeply than most remedies. And when our deepest remedies act only a few weeks and they have to be changed, this remedy comes in as one of the remedies which, when the symptoms agree, and brings a better state of reaction so that remedies hold longer. It may well be considered a స్పీసీస్ ఆఫ్ సోరినం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. కొన్ని మెడిసిన్స్ మనం వేస్తున్నాం, తగ్గుతుంది మళ్ళీ వస్తాం, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, అదే కంప్లైంట్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంది. కానీ ఇటువంటి నోసోడ్ ట్యూబర్కులినం ఇండికేట్ అయ్యే సందర్భం వచ్చినప్పుడు, ఇటువంటి నోసోడ్ వేసినప్పుడు ఆ మళ్ళీ మళ్ళీ వచ్చే రికరెన్స్ అనే స్టేట్ ని ఈ నోసోడ్స్ తీసేస్తాయి. చక్కగా చెప్పాడు చూడండి. ఇట్ గోస్ డీప్ ఇన్ టు ద లైఫ్. ఇట్ ఈస్ యాంటీసోరిక్. ఇట్ ఈస్ లాంగ్ యాక్టింగ్. చాలా రోజుల పాటు హోల్డ్ చేసి ఉంచుతుంది తన ఇది. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ కాన్స్టిట్యూషన్స్ మోర్ డీప్లీ దాన్ మోస్ట్ రెమెడీస్. అండ్ వెన్ అవర్ డీపెస్ట్ రెమెడీస్ యాక్ట్ ఓన్లీ ఏ ఫ్యూ వీక్స్, డీపెస్ట్ రెమెడీస్ అక్కడ కూడా డీప్ యాక్టింగ్ రెమెడీసే, కానీ ఇది లాంగ్ యాక్టింగ్ అంటున్నాడు. కానీ కొన్ని డీప్ యాక్టింగ్ రెమెడీస్ షార్ట్ గా కూడా పనిచేయచ్చు. ఈ పాయింట్ ఎత్తి రాసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వెన్ అవర్ డీపెస్ట్ రెమెడీస్ యాక్ట్ ఓన్లీ ఏ ఫ్యూ వీక్స్ అంటే ప్రతి డీప్ యాక్టింగ్ రెమెడీ లాంగ్ టైం పని చేయాల్సిన అవసరం లేదు. అది డీప్ యాక్టింగ్ రెమెడీ అని అంటే చొచ్చుకుపోయే నేచర్ ఉంది, కానీ ఎక్కువ కాలం కేసుని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు అది. కానీ ఎక్కువ కాలం హోల్డ్ చేసి చాలా డీపెస్ట్ గా వర్క్ చేసే మెడిసిన్స్ యూజువల్ గా నోసోడ్స్ అయి ఉంటాయి. ఈ పాయింట్ ఎత్తి రాసుకోండి. కాసేపు రికార్డింగ్ ఆఫ్. సో ఆ తర్వాత మళ్ళీ నువ్వు డీప్ యాక్టింగ్ రెమెడీస్ ని ఇస్తావు. ఇప్పుడు హోల్డ్ చేయటం మొదలు పెడతాయి. ఈ మధ్యలో ఉండే ఒక డిస్టర్బ్డ్ కండిషన్ ని అవి చాలా కాలం పాటు పని చేయగలిగేటట్లు చేసేది నోసోడ్. ఇవి చేయలేని వీటికి పూర్తిగా పని చేయటానికి ఒక డిస్టర్బ్డ్ స్టేట్ ఏదైతే వస్తుందో మధ్యలో, ఆ డిస్టర్బ్డ్ స్టేట్ ను కూడా ఇవి క్లియర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అద్దం మీద దుమ్ము పడి దారి కనిపించకపోతుంటే దుమ్ము తుడిస్తే ఎలాగైతే మళ్ళీ కనిపిస్తుందో, ఈ నోసోడ్ అనేది అది జస్ట్ క్లియర్ చేయటం. అది క్లియర్ చేస్తే మళ్ళీ దారి కనిపిస్తుంది, మళ్ళీ నువ్వు వెళ్ళగలుగుతావు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోసోడ్. ఒకటి, మిగతా డీప్ యాక్టింగ్ రెమెడీస్ కంటే ఎక్కువ డీప్ యాక్టింగ్ చేరలేని చోట్లకి వెళ్ళి అక్కడ రిపేర్ చేసుకుని వచ్చేది నోసోడ్. రెండోది, డీప్ యాక్టింగ్ రెమెడీస్ పనిచేసేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటే అక్కడ కూడా క్లియర్ చేసేది నోసోడ్. ఇది నోసోడ్ చేసే పని. సో దట్ రెమెడీస్ హోల్డ్ లాంగర్, ఇట్ మే బి వెల్ కన్సిడర్డ్ ఏ స్పీసీస్ ఆఫ్ సోరినం. One of the most prominent uses of this remedy is in intermittent fever. Some of our most stubborn cases of intermittent fever will relapse and continue to relapsing. సో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మళ్ళీ జ్వరాలు, ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటే మీకు తెలుసు, ఒక టైం పీరియడ్ తోటి మళ్ళీ వస్తూ ఉంటాయి. ఈ నెల వస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చే నెలలో 15వ తారీఖు వస్తూ ఉంటుంది, ఆ నెక్స్ట్ నెలలో 20 వస్తూ ఉంటుంది, 20th. ఆ నెక్స్ట్ నెలలో ఇంకో డేట్ లో వస్తూ ఉంటుంది. మాటికి రిలాప్స్ అవుతూ ఉంటాయి ఆ ఫీవర్స్ అని చెప్తూ ఉన్నాడు. ఈవెన్ వెన్ సచ్ రెమెడీస్ యాజ్ సిలికా అండ్ క్యాల్కేరియా అండ్ ద డీప్ యాక్టింగ్ రెమెడీస్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్, హ్యావ్ యాక్టెడ్ వెల్, హ్యావ్ బ్రోకెన్ ద ఫీవర్ అండ్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్, ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ ఎ డ్రాఫ్ట్, ఫ్రమ్ బికమింగ్ ఫెటిగ్డ్,
from mental exertion, from overeating, or from disordering the stomach, this egg has returned. బాబు కెంట్ ఆ బుక్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్, ప్రాక్టీస్ లో పనికొచ్చేది. నువ్వు ఒక కేసు చేసావు, కేసు చేసి తగ్గింది, అరే తగ్గిపోయింది అని అనుకున్నాం. వాడు సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్ళాల, ఏ సిమ్టము రాలా, వచ్చింది మెడిసిన్ వేసావు, క్యాల్కేరియా కార్బో సంథింగ్ సిలికానో ఇంకోటి వేసావు, తగ్గిపోయింది. మళ్ళీ 1 సంవత్సరం వరకు ఏమీ రాలేదు. బాగానే తగ్గిపోయిందిలే అని చెప్పేసి భుజాలు ఎగరేసావు. సంవత్సరం తర్వాత ఏదో ఐస్ క్రీమో లేదా ఒక బజ్జీనో తిన్నాడు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సిమ్టమ్ వచ్చేసింది. అంటే ఈ రికరెన్సీ, రిలాప్స్ అయింది మళ్ళీ సిమ్టమ్. ఇటువంటి స్టేట్ లో మళ్ళీ క్యాల్కేరియా కార్బ్ ఇచ్చావు, మళ్ళీ తగ్గిపోయింది. మళ్ళీ 1 సంవత్సరం వరకు ఎటువంటి ఐస్ క్రీమ్స్ ఏమి తీసుకోలేదు, ఏమీ రాలేదు అని అనుకున్నాం. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు సంవత్సరం తర్వాత, ఇక్కడ మనకి కేసుని పూర్తిగా నయం చేసేసాము, అని అన్న ఫీలింగ్ ఉండొచ్చేమో కానీ, ఎప్పుడైతే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్, ఎప్పుడైతే కాజిటివ్ ఫ్యాక్టర్ కి ఎక్స్పోజ్ అయ్యాడో అది మళ్ళీ వచ్చేసింది, రిలాప్స్ అయింది. అంటే ఓన్లీ కాన్స్టిట్యూషనల్ డీప్ యాక్టింగ్ రెమెడీ ఇచ్చినంత మాత్రాన ఆ కేసులో ఆ సిమ్టమ్స్ అన్ని కంప్లీట్ గా అయిపోయినట్టు కాదు. ఎలాగ కంప్లీట్ అయినట్టు అని అంటే, మనం దానికి సంబంధించిన రెమెడీ ఐటమ్స్ ని, ఇప్పుడు వాడు దేనికైతే ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు చేస్తుంది అని అన్నాడు కదా, ఐస్ క్రీమ్ తినిపించి చూడాలి వాడికి. ఐస్ క్రీమ్ తినిపించినా సరే మళ్ళీ జలుబు రాలేదు అని అంటే నువ్వు ఇచ్చిన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ సరిపోతుంది. లేదు నువ్వు మెడిసిన్ ఇచ్చావు, జలుబు చేసింది, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత జలుబు చేసింది, మెడిసిన్ ఇచ్చావు, కంప్లీట్ గా సిమ్టమ్స్ తగ్గిపోయాయి, కానీ మళ్ళీ ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్పావు కాబట్టి వాడు తినలేదు, ఏమీ రాలేదు. సంవత్సరం తర్వాత తిన్నాడు, వచ్చింది. అంటే నువ్వు డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఇచ్చావు కానీ దాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయలేకపోయావు ఆ స్టేట్ ని. ఆ స్టేట్ ఎప్పుడైతే ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ స్టేట్ మళ్ళీ రిలాప్స్ అయిందో, అప్పుడు నువ్వు ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాకుండా ఒక నోసోడ్ అవసరం నీకు ఉంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి మళ్ళీ చదువుతాను, ఇప్పుడు అర్థమవుతుంది. ఈవెన్ వెన్ సచ్ రెమెడీస్ యాజ్ సిలికా అండ్ క్యాల్కేరియా అండ్ ద డీప్ యాక్టింగ్ రెమెడీస్ హ్యావ్ బీన్ ఇండికేటెడ్, హ్యావ్ యాక్టెడ్ వెల్, హ్యావ్ బ్రోకెన్ ద ఫీవర్, అండ్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ లోనే మళ్ళీ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు ద కోల్డ్. క్యాల్కేరియా కార్బ్ లో అగ్రవేషన్స్ ఏంటి, సిలికాలో అగ్రవేషన్స్ ఏంటి, ఎక్స్పోజర్ టు ద కోల్డ్. ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ ఎ డ్రాఫ్ట్, ఫ్రమ్ బికమింగ్ ఫ్యాటిగ్డ్, ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్, ఫ్రమ్ ఓవర్ ఈటింగ్ అండ్ ఫ్రమ్ డిజార్డరింగ్ స్టమక్. ఇవన్నీ క్యాల్కేరియా కార్బ్ లోను సిలికాలోను ఉండే అగ్రవేషన్ ఫ్యాక్టర్స్, కాజిటివ్ ఫ్యాక్టర్స్. డిజార్డరింగ్ స్టమక్, ఓవర్ గా తినేసి పొట్టంతా ఉబ్బిపోయి ఆ స్టమక్ అంతా డిజార్డర్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ సిమ్టమ్స్ మొదలవుతాయి. ఇలాగా ఒక సిస్టమ్ ని మనం ఇబ్బంది పెట్టినప్పుడు మిగతా సిస్టమ్స్ కూడా ఆ ఫీవర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ. డిజార్డరింగ్ స్టమక్, ఇక్కడ డిజార్డరింగ్ స్టమక్ అని అన్నాడు కాబట్టి సార్ మోషన్సే అవుతాయా, కాదు, డిజార్డరింగ్ స్టమక్ అవటం వలన ఇంటర్మిటెంట్ ఫీవర్ లేస్తుంది పైకి. ఓకే, సో అటువంటి సందర్భంలో నోసోడ్ యూసేజ్ వస్తుందని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, ఎనీ ఆఫ్ దీస్ సర్కమ్స్టెన్సెస్ విల్ బ్రింగ్ బ్యాక్ దీస్ స్టబ్బర్న్ కేసెస్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫీవర్ వెన్ ట్యూబర్కులినం ఈజ్ నీడెడ్. అది ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్ అయితే వీడు ఏ పని చేసినా, వీడు సినిమాకి వెళ్ళినా, వీడికి పడంది ఏ మాత్రం ఏదైనా తగిలినా వీడికి స్టమక్ కి సంబంధించిన సిమ్టమ్స్ కాదు వచ్చేది, ఆ ఇంటర్మిటెంట్ ఫీవర్ అనేది నిద్రలేస్తుంది డిజార్డర్డ్ స్టమక్ నుంచి. ఓకే, when a patient is traveling towards a thesis and he is exposed and intermittent comes out, so వాడిలో ఈ ఇంటర్మిటెంట్ ఫీవర్ యొక్క దాని డీపెస్ట్ మీనింగ్ ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫీవర్స్ మాటికి వచ్చే వాళ్ళల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో 1వ తారీఖు వచ్చింది, మళ్ళీ వచ్చే నెల 5వ తారీఖు ఫీవర్ వచ్చింది, మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయింది, మళ్ళీ
నెక్స్ట్ 2 మంత్స్‌కి మళ్ళీ వచ్చింది. మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ ఇట్లా రికరెంట్ ఫీవర్స్, ఇంటర్మిటెంట్ ఫీవర్ లాగా వస్తూ ఉంది అని అనుకోండి ఒక పీరియాడిసిటీ తోటి. ఖచ్చితంగా ఆ మనిషి ట్యూబర్క్యులోసిస్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనేది అర్థం. ఈరోజు నాకు దగ్గు ఉండకపోవచ్చు. ఈరోజు నాకు స్ఫుటం రాకపోవచ్చు. కానీ మాటి మాటికి ఫీవర్ వస్తుంది అని కొంతమంది పిల్లలతోటి చెప్తూ ఉంటారు పిల్లలకి. పిల్లల కేసులు వచ్చినప్పుడు. ఈడికి మాటి మాటికి ఫీవర్ వస్తుంది. నెలయ్యేలోపు ఫీవర్ వస్తుంది సార్. మరి 2 నెలలకి ఫీవర్ వస్తుంది సార్. యూజువల్‌గా వాళ్ళు థీసిస్ అంటే ఇమాసియేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. థీసిస్ అనంటే ఆ స్టేట్‌లోకి ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ వాడికి అని అర్థం చేసుకోండి. హి ఈస్ ఎక్స్‌పోజ్డ్ అండ్ ఇంటర్మిటెంట్ కమ్స్ ఔట్. హి ఈస్ ఆఫ్ ఫీబుల్ కాన్స్టిట్యూషన్ అండ్ హిస్ కంప్లెయింట్స్ హావ్ ఎ టెండెన్సీ టు రిలాప్స్ and remedies well selected do not hold long. Though they act well at first, they must soon be changing symptoms. So ఒక మెడిసిన్ యాక్ట్ చేసి ఈ ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్కి వచ్చేలోపు ఏం చెప్తూ ఉన్నాడంటే వాడు టువర్డ్స్ థీసిస్ వెళ్తూ ఉంటాడు, ఇంటర్మిటెంట్ ఫీవర్ వస్తూ ఉంటుంది, ఫీబుల్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అన్ని ఏ మెడిసిన్ ఇచ్చినా ఫస్ట్ బాగా వర్క్ చేస్తుంది, మళ్ళీ సిమ్టమ్స్ అన్ని వచ్చి కూర్చుంటాయి. మళ్ళీ సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్డ్ వచ్చింది, మెడిసిన్ ఇచ్చాడు, కోల్డ్ తో పాటు ఫీవర్ వచ్చింది, మెడిసిన్ ఇచ్చాడు, తగ్గిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకి మోషన్స్ మొదలవుతాయి, మళ్ళీ అదే టైప్ ఆఫ్ ఫీవర్ వస్తుంది. ఈసారి కోల్డ్ నుంచి వచ్చిన సిమ్టమ్ దాని నుంచి వచ్చిన ఫీవర్ కాకుండా ఈసారి అదే ఇంటర్మిటెంట్ ఫీవర్, మోషన్స్ అయి వస్తాయి. సిమ్టమ్స్ చేంజ్ అయినాయి, బట్ ఈ ఫీవర్ మాత్రం కామన్ గా అదే ప్యాటర్న్ లో వచ్చేస్తూ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఆఫ్ ట్యూబర్కులినం అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అదే చెప్పాడు చూడండి. దే మస్ట్ సూన్ బి చేంజింగ్ సిమ్టమ్స్ చేంజ్ అయ్యి ఈసారి మోషన్స్ పట్టుకుంటాయి, కానీ ఫీవర్ అదే ఇంటర్మీడియట్ ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. సో నువ్వు మెడిసిన్ యాక్ట్ చేసినప్పుడు ఆ సెలెక్ట్ చేసిన మెడిసిన్ కంప్లీట్ గా హోల్డ్ చేయలేదు కేసుని, అప్పుడు నోసోడ్ ఉపయోగం ఉంటుంది. దట్టు ట్యూబర్కులినం యొక్క ఉపయోగం ఏంటంటే ట్యూబర్కులినంలో రిలాక్స్ ఉంటుంది, ఇంటర్మిటెంట్ ఫీవర్స్ ఉంటాయి, మాటి మాటికి జబ్బులు వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఒక మెడిసిన్ వేసి తగ్గిన తర్వాత ఆ సిమ్టమ్స్ పోయి ఇంకో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ మొదలైపోతూ ఉంటాయి. ఈ మాటి మాటికి ఫీవరు, మాటి మాటికి రిలాక్స్, ఇవన్నీ ట్యూబర్కులర్ సిమ్టమ్స్, గుర్తుపెట్టుకోండి అవి. ఇక్కడ ఒక నోసోడ్ యొక్క ఇండికేషన్, ట్యూబర్కులినం యొక్క ఇండికేషన్ ఎట్లా గమనిస్తున్నామనంటే ఓవరాల్ గా స్టడీ చేస్తున్నాం. వాడికి మోషన్ థిన్గా అయిందా, మోషన్ బ్రౌన్ కలర్ లో ఉందా, మోషన్ ఎల్లో కలర్ లో ఉందా, ఈ సిమ్టమ్స్ మాత్రం తీసుకుంటే మళ్ళీ ఏ పొడోఫైలమో వస్తుంది. అలా కాకుండా మోషన్స్ మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాయి అన్న ఒక్క డైలాగే, మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాయి మోషన్స్, మొన్న ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ తగ్గాయి, అది ఏదైనా కావచ్చు. ఆ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ రిపర్టరైజ్ చేసినప్పుడు అక్యూట్ రెమెడీ రావచ్చు, కానీ ఆ గ్రూప్ అట్లాగా వస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఫీవర్ వచ్చింది కదా, ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఒక థీమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది చూసారా, అప్పుడు అటువంటి విషయాలను పట్టుకొని మనం నోసోడ్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ an indication for tuberculinum when the well selected remedy fails to act. So well selected is a relative expression and involves too much of human opinion. It may be thought to be well selected when it is not related to the case. When the well selected remedy has acted and the constitution shows a tendency to break down, and the well selected remedy does not hold because of vital weakness and because of deep seated tendencies, then it is that this remedy sometimes fits in. Such a case is often tuberculous in inclination, even though not evidence is present of pathological character. ఇవన్నీ చదవక వదిలిదొబ్బి ప్రాక్టీస్ లో కూర్చుంటాం అలాంటి వాళ్ళంతా. ఇక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మెడిసిన్, ఇచ్చాడు. ఎక్కడ వెల్ సెలెక్టెడ్ అని అనేది రిలేటివ్ టర్మ్ అని అంటాడు. వెల్ సెలెక్టెడ్ అంటే ఏంటి? అక్కడ మన మెడిసిన్ ఇస్తే పని చేయాలి, ఇక అప్పుడే వెల్ సెలెక్టెడ్ అవుతుంది. పని చేయలేదంటే అది నాట్ వెల్ సెలెక్టెడ్ అనే కదా అర్థం. అదే కెంట్ అంటున్నాడు, వెల్ సెలెక్టెడ్ అనే మాట అసలు యూజ్ చేయటమే రాంగ్.
వెల్ సెలెక్టెడ్ అయితే పని చేసి తీరాలి. అదేంటి పని చేయకుండా వెల్ సెలెక్టెడ్ రెమెడీ పని చేయదు అనంటే ఇంకా వెల్ సెలెక్టెడ్ అని ఎందుకు ట్యాగ్ లైన్ పెట్టాలి దానికి? ఎందుకు అలాంటి పదంతోటి దాన్ని పిలవాలి? అంటే నువ్వు వెల్ సెలెక్టెడ్ రెమెడీ అయితే ఏదో సూపర్ఫిషియల్ గా కొన్ని సింప్టమ్స్ తీసుకొని చేసుంటావు. కానీ దాన్ని డీపెస్ట్ పార్ట్ లోకి వెళ్లి తొంగి చూడవు. లోపల చాలా చాలా విషయాలుంటాయి. అవన్నీ చూడకుండా సూపర్ఫిషియల్ గా ఏదో విషయాలు కొన్ని సింప్టమ్స్ దొరికినాయి. దాన్ని పట్టుకొని ఎళ్లి రిపాట్రేట్ చేసేసావు. ఇది వెల్ సెలెక్టెడ్ రెమెడీ ఫెయిల్స్ అని అంటున్నావు. కానీ అది తప్పు. వెల్ సెలెక్టెడ్ రెమెడీ అయితే ఓన్లీ నువ్వు సూపర్ఫిషియల్ గానే చూడవు. డీప్ గా కూడా చూస్తావు. డీప్ గా కూడా చూసి అక్కడ ఏ మెడిసిన్ అవసరమవుతుందో అని తెలుసుకొని వేసినప్పుడే అది వెల్ సెలెక్టెడ్ రెమెడీ అవుతుంది. అంతేగాని వెల్ సెలెక్టెడ్ ప్రతిదీ కొన్ని సింప్టమ్స్ 4, 5 సింప్టమ్స్ తీసుకొని రిపట్రైజ్ చేసేసి పలానా మెడిసిన్ వేసాను, అన్ని రూబ్రిక్స్ కవర్ చేసింది, ఇది ఖచ్చితంగా వెల్ సెలెక్టెడ్ రెమెడీనే అంటే పొరపాటు. నువ్వు ఎక్కడో తప్పు చేసి ఉంటావు, అందుకని పని చేయలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒక్కసారి మళ్ళీ అదొక్క పేర అండర్లైన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఫిలాసఫీలో వచ్చే పాయింట్స్ ఇవన్నీ. It is not an indication for tuberculinum when the well-selected remedy fails to act. Well-selected is a relative expression and involves too much of human opinion. It may be thought to be well-selected when it is not related to the case. When the well-selected remedy has acted and a constitution shows a tendency to break down and the well-selected remedy does not hold because of vital weakness, ఈ పాయింట్ ని మనము కన్సిడర్ చేయం. ఫస్ట్ రిపట్రైజేషన్ లో వాడు వైటల్ పవర్ ని, వైటల్ వీక్నెస్ ని కన్సిడర్ చేయము. అండ్ బికాస్ ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ టెండెన్సీస్, దెన్ ఇట్ ఈస్ దట్ దిస్ రెమెడీ సమ్టైమ్స్ ఫిట్స్ ఇన్. Such a case is often tuberculous in inclination, even though not evidence is present of pathological character. ఎందుకు వైటల్ వీక్నెస్ ఉంది? ఎందుకు ఆ మనం ఏదైతే రిపట్రీ చేసి ఇచ్చామో ఆ రెమెడీని ఆ వైటల్ పవర్ ఎందుకు హోల్డ్ చేయలేకపోతుంది అని అంటే వైటల్ వీక్నెస్ డీపెస్ట్ గా ఉంది అని అక్కడ అర్థం చేసుకోవాలి. దెన్ ఇట్ ఈస్ దట్ దిస్ రెమెడీ సమ్టైమ్స్ ఫిట్స్ ఇన్. సచ్ ఏ కేస్ ఈజ్ ఆఫెన్ ట్యూబర్కులర్ ఇన్ ఇన్క్లినేషన్. ఇలాగా వైటల్ వీక్నెస్ ఉండి ఏదైతే మెడిసిన్స్ సూట్ అయ్యేలాగా ఉండి మళ్ళీ హోల్డ్ చేయలేక వదిలేస్తూ ఉందో దాని వెనుకల ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్ ఉంది అని అనేది అర్థం చేసుకొని ట్యూబర్కులినం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అది ట్యూబర్కులోసిస్ వైపు కి దారి తీస్తూ ఉంది అని అనేది అర్థం. ఈవెన్ దో నో ఎవిడెన్స్ ఈజ్ ప్రెజెంట్ ఆఫ్ పెథలాజికల్ క్యారెక్టర్. అంటే సరే అది హోల్డ్ చేయట్లేదు, వైటల్ వీక్నెస్ ఉంది అన్నంత మాత్రాన వాడికి ట్యూబర్కులోసిస్ వచ్చేస్తుందా అనే ఏది ఒకసారి టెస్ట్ చేద్దాం, మాంటాక్స్ టెస్ట్ చేద్దాం, దాంట్లో ట్యూబర్కులోసిస్ పాజిటివ్ వస్తుందేమో చూద్దాం అని అంటే పెథలాజికల్ గా ఏమీ ఉండదు. కానీ సూన్ టైమ్స్ కొన్ని రోజుల్లో అతను ట్యూబర్కులోసిస్ లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడ 2-3 సిమ్టమ్స్ అట్లాంటి ఇచ్చాడు. ఏమిచ్చాడు? రికరెన్స్ రావటం, రిలాప్సింగ్ రావటం, ఇంటర్మీడియట్ ఫీవర్స్ రావటం. అలానే ఏదైనా మెడిసిన్ ఇండికేట్ అయినట్టే కనిపిస్తూ ఉంటది కానీ ఇండికేట్ అవ్వదు. కాసేపు మాత్రమే రిలాక్సేషన్ వస్తూ ఉంటే ఆ పేషెంట్ కొన్ని రోజుల్లో